బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సీనియర్ హీరోలతో పోల్చితే చాలా తక్కువగానే సినిమాలు చేస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ గా అనిల్ రావిపూడితో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సంక్రాంతికి సందడి చేయగా రిలీజ్ కి ముందు మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చితే చిన్న సినిమాలానే అనిపించినా కూడా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ మిగిలిన సినిమాలను పక్కకు పెట్టేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు జై కొట్టడంతో కలెక్షన్ల పరంగా అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. 2025 ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ లో మొట్టమొదటి 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 194.5 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా 9వ రోజున డ్రాప్ అయినా కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు 6 కోట్ల నుండి 6.5 కోట్ల దాకా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా 9 రోజులు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏకంగా 200 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను అందుకుని ఊరమాస్ జాతర సృష్టించింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సైంధవ్ సినిమాతో సొంతం చేసుకున్న వెంకటేష్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఏడాది తిరిగే లోపు రిమార్కబుల్ కలెక్షన్లతో తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో మాస్ బీభత్సం సృష్టించాడు. ఇక లాంగ్ రన్ లో ఇదే రచ్చ చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉన్న నేపథ్యంలో అవలీలగా 250 కోట్ల క్లబ్ లో సినిమా చేరుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.